అలాగే బెల్జియం ప్రైమ్ మినిస్టర్ మాట్లాడారు, చాలా చక్కగా మాట్లాడారు. ఎల్లకాలము నీకు బానిసలుగా ఉండటానికి మేము సిద్ధంగా లేం, ఇప్పటిదాకా మీకు కప్పాలు కప్పుకుంటూ జీహుజూర్ అంటూ ఉన్నాం, ఇక సాగవు అని. ఎవరికి వాళ్ళు వాళ్ళ ధిక్కార స్వరాలు స్పష్టంగా వినిపించారు. పాలుపోలేదు ట్రంప్కి. ప్రపంచమంతా బిజినెస్ గురించి మాట్లాడుతూ అక్కడికి వచ్చి అమెరికా పాలిటిక్స్ గురించి మాట్లాడాడు. అక్కడే ఆయన మైండ్ సెట్ ఏంటి, సైకలాజికల్గా ఆయన ఎంత డిస్టర్బ్ అయ్యాడనేది అర్థమవుతోంది. ఆయన అలా వదిలేయకూడదు, ఎవరికైనా చూపించాలనే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వస్తున్నాయంటే ఏడాది పాలన తర్వాత ట్రంప్ మూటగట్టుకున్న ఈ కంపంతా ఇంకా 3 ఏళ్లు భరించాలని అమెరికాలో మెజారిటీ ప్రజానికం భావిస్తున్నారు. ఈ అంశాలు అండ్ అలాగే ఇజ్రాయెల్ పాకిస్తాన్ మీద చేసిన వ్యాఖ్యలు, ఈ పీస్ బోర్డుకు సంబంధించి వీటన్నిటి మీద సమగ్రంగా డిబేట్లో చర్చించడానికి బిగ్ డిబేట్లో చర్చించడానికి మనతో జాయిన్ అయ్యారు డాక్టర్ తులసిరెడ్డి గారు, రాష్ట్రసభ మాజీ సభ్యులు, ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్. నమస్తే డాక్టర్ తులసిరెడ్డి గారు. అలాగే గఫూర్ గారు, అబ్దుల్ గఫూర్ గారు, మాజీ శాసనసభ్యులు, సిపిఎం సీనియర్ నాయకులు. మిగిలిన గెస్ట్ కూడా మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. టు స్టార్ట్ విత్ తులసిరెడ్డి గారు, ట్రంప్ చేసిన విన్యాసం చూశారు కదా, దాన్ని ఆయన ప్రసంగం అంటాడు అనుకున్నాడు. ఆ విన్యాసం చూశారు కదా, ఎట్లా పడితే అట్లా మాట్లాడటం. యూరోపియన్ యూనియన్ బెదిరిద్దామంటే యూరోపియన్ యూనియన్ నీ మీద మేము కూడా ట్రేడ్ బజూకా ప్రయోగిస్తాం, దాదాపు 250 మిలియన్ల ఎండ్ యూజర్స్కి యాక్సెస్ కట్ అయిపోతుందని చెప్పేసరికి దిగొచ్చాడు. ఎందుకు ఆయన ఇలా వ్యవహరిస్తున్నాడు ప్రపంచంలో దేశాలతోటి, మిత్ర దేశాలతో కూడా? మనకు మీరు చెప్పినట్లు ఆ వయసు రీత్యా కావచ్చు, అతని మామూలుగానే ఆ స్వభావంతో కొంత వయసు వచ్చేకల్లా, రెండోసారి మళ్ళీ గెలిచేకల్లా అంటే ఒక పర్వర్టెడ్ మెంటాలిటీ, దాని మీద స్థిరత్వంగా ఉండడం లేదు ఏ దాని మీద కూడా. కానీ ఆయన ఓపెన్గా నేను రియల్ ఎస్టేట్ వ్యాపారిని, నేను అమెరికా అధ్యక్షుని కంటే కూడా నేను రియల్ ఎస్టేట్ వ్యాపారిని అని చెప్పేసి ఓపెన్గా చెప్పాడు. దాని ట్రాక్ రికార్డు కూడా మనకు ఆయన వ్యాపారే. తర్వాత ఆ వ్యాపారికి తోడు ఆ వ్యాపారంతో ఒక రౌడీజం, ప్రపంచ రౌడీ. ఇప్పుడు వచ్చేసి మామూలుగా మనం పల్లెల్లో వీధి రౌడీ అంటుంటాం కదా, ఇప్పుడు ప్రపంచ రౌడీ అయిపోయినాడు. ప్రపంచ రౌడీ అనాలనా, ప్రపంచ ఉగ్రవాది అనాలనా, ప్రపంచ ఉన్మాది అనాలనా, అన్నీ కలిసి ఉన్నాయి. కాబట్టి ఒకటేమంటే దావోస్లో యూరోపియన్ కంట్రీస్ వచ్చేసి ఇంతవరకు వచ్చేసి మెయిన్ సపోర్ట్ అమెరికాకు వచ్చేసి యూరోపియన్ కంట్రీసే. ఆ యూరోపియన్ కంట్రీస్లో బలమైన దేశాలు ఆల్మోస్ట్ అన్ని కూడా అతన్ని ఓపెన్గా సవాల్ చేశాయి. ఏమి ముసుగులో గుజరాత్ లేకుండా మీరు చెప్పినట్లు ఫ్రాన్స్ కానీ మీద అన్ని దేశాలు కూడా, ఈవెన్ ఇంగ్లాండ్ కూడా, జర్మనీ అన్ని కూడా ఓపెన్గా వచ్చేసి నీకు బానిసలం కాదు అని. అది వచ్చేసి చిన్న విషయం ఏం కాదు. ఆ మాట వచ్చేసి ఒకటి దాంతో ఎంతో అర్థం ఉంది. కాబట్టి ఇది రాబో రోజుల్లో సరే అతని దగ్గర మిలిటరీ పవర్ ఉంది కాబట్టి అతను ఒక పిక్చర్ మెంటాలిటీ కాబట్టి అతను పని చేస్తూ ఉంటాడు. కాకపోతే ఏమంటే అతనికి వ్యతిరేకంగా కూడా పెద్ద దేశాలు ఎలాగూ చైనా, రష్యా, మనము ఎలాగూ ఉన్నాము. తర్వాత యూరోపియన్ కంట్రీస్ కూడా దూరమైనాయి కాబట్టి అతని మనస్తత్వం అట్లే ఉంటుంది. కానీ ఈ ప్రతిఘటన ఉంటుంది కాబట్టి ఇష్యూ బేస్డ్గా ఆలోచించాల్సిందే. ఇది ఓవరాల్గా వచ్చేసి ఒకసారి ఎనికి తగ్గాడు అనుకోలేం లేదు. ఆ తగ్గినప్పుడు తగ్గుతాడు, మళ్ళా వస్తాడు. ఇప్పుడు వెనిజులా అధ్యక్షుడు ఆఖరికి కొట్టబోయినాడు కదా. మనము ఎన్ని అనుకున్నా కానీ ఒక దేశాధ్యక్షుని పట్టుకొని పోయినాడంటే ప్రపంచం ఏమి చేయలేని పరిస్థితిలో ఉందంటే బలవంతుంది రాజ్యం అది. మన పల్లెల్లో ఏ విధంగా రౌడీలు వచ్చేసి చినులను తీసిపోతుంటారో ఆ విధంగా ఉంది. కాబట్టి ఇష్యూ బేస్డ్గా మనం దేశపరంగా కానీ ప్రపంచం కానీ ఇష్యూ బేస్డ్గా ఆలోచించాలి. కాకపోతే అంటే కొంత యూరోపియన్ కంట్రీస్, బలమైన కంట్రీస్ ఇంతవరకు అతనికి పూర్తి మద్దతు ఇచ్చేటి అతనికి యాంటీగా గట్టిగా మాట్లాడడం అనేది ఒక దావోస్లో మంచి పరిణామం అనిపిస్తుంది. రైట్, ఒకసారి గఫూర్ గారి దగ్గరికి వెళ్దాం. గఫూర్ గారు, చూశారు కదా మాక్రాన్ అసలు ఇన్ఫ్యాక్ట్ హీ హ్యాస్ స్టోలెన్ ద షో కంప్లీట్. దావోస్ షోని అయితే ఫ్రాన్స్ అధ్యక్షుడు అలా ఒడిసిపెట్టుకుని తన జేబులో వేసుకుని వెళ్ళిపోయాడు. చాలా స్టైలిష్గా కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని వచ్చి మరి ట్రంప్ని సవాల్ చేశాడంటే ట్రంప్ని ఎలా ఇరిటేట్ చేయాలో అతనికి తెలుసు, చేసి వెళ్ళాడు. నువ్వేదో హాలిడే రిసార్ట్ కట్టుకుంటాను గాజాలో, దానికి మేము తలో $1 బిలియన్ చేయాలంటే మాకేంటి, ఎక్కడ నువ్వు వ్యాపారం చేస్తుంటే మేము వచ్చి ఆడియన్స్ గ్యాలరీలో కూర్చోవాలా అని నిలదీశాడు. గల్లా ఒక్కటే పట్టుకోలేదు, మిగిలినవన్నీ చేశాడు. ఏమంటారు? వాసుదేవన్ గారు, మీకు మిగతా తులసిరెడ్డి గారికి వచ్చిన వారే కాబట్టి వారికి నమస్కారం అండి. మీకు నమస్కారం సార్.
ఇప్పుడు అమెరికా పోకడ చూసినప్పుడు మనకు దురదృష్టం ఏంటంటే అమెరికా లాంటి సమాజం ఇట్లాంటివన్నీ ఎట్లా అధ్యక్షుడిగా యాక్సెప్ట్ చేసింది అనేటువంటిది ఇది మనం ఆలోచించాలా. అయితే అమెరికా ఫస్ట్ అనేటువంటి నినాదము బహుశా కొంత అట్రాక్టివ్ గా ఉండిండొచ్చు. ఎందుకంటే అమెరికన్స్ వాళ్ళేం ప్రజాస్వామ్యవాదులు మనం అనుకుంటాం కానీ ప్రపంచ ఆధిపత్యం తమ చేతుల్లో ఉండాలా, ప్రపంచ మార్కెట్ అంతా తమ చెప్పిన నడవాలా, లాభాలన్నీ ప్రపంచంలో నుంచి మాకు రావాలి, ఇది వాళ్ళ ధోరణి. జనరల్ గా అమెరికా సమాజం యొక్క ఆధిపత్య భావము అది మనం గమనించాలి. దానికంతా ఏమంటే యూరోపియన్ యూనియన్ అమెరికాకు తానా అంటే తందానా అంటూ వచ్చింది. అమెరికా యూరోపియన్ యూనియన్ రెండు కలిస్తేనే కదండి దాడులు ప్రపంచం మీద, ఇరాక్ సంక్షోభం కానీ, ఇరాన్ కానీ, లేకుంటే గడాఫీని కూల్చేయడం కానీ, ప్రపంచం అన్ని దేశాల జోక్యం చేసుకోవడం ఇది. ఇప్పుడు ట్రంప్ తనకు తెలియకుండానే మనకు చాలా మంచి చేసినాడు. మనకంటే నేను కేవలం ఇండియన్ గానే కాదు, ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఈ వైరుధ్యం చాలా మంచిదండి. యూరోపియన్ యూనియన్ అమెరికా నుంచి వేరు కావడం అనేటువంటిది చాలా ఉపయోగం. అమెరికా ఫస్ట్ అనుతున్నది, ఇప్పుడు ఏమంటున్నాడు అతను, గ్రీన్లాండ్ నాదే, క్యూబా నాదే, లాటిన్ అమెరికా నాదే, ఇంకా అంత మించిపోతే అసలు ప్రపంచమే నాదే అంటాడు. అంటే మాకుండేటువంటి పవర్ మేము ఆక్రమించుకుంటాం. పాత వలస విధానం, ఇప్పుడు అధ్యక్షుని ఎత్తుకుని పోవడం అనేది వలస విధానంలో భాగమే. ఆ రకంగా ప్రపంచంలో ఉండే సహజ వనరులు, ఇప్పుడు ఎర్త్ మెటీరియల్స్, రేర్ ఎర్త్ మెటీరియల్స్ గ్రీన్లాండ్ ఉన్నాయంట, అది మాకు కావాలా. బంగారు దక్షిణ ఆఫ్రికాలో ఉంటుంది, అది మాకు కావాలా. ఈ రకమైనటువంటి ఒక ధోరణి అమెరికా సమాజంలో ఉంది. దానికి ట్రంప్ రిప్రజెంట్ చేస్తున్నాడు. ఈరోజు అమెరికా బాగా వేరుపడిపోయింది. అమెరికాను బలపరిచే సమాజం ఎక్కడా లేదు మనకు, ఏదో కొంతమంది. అందుకోసం దావోస్లో జరిగిన షో మాత్రం మ్యాక్రాన్ మాట్లాడడం కానీ, మ్యాక్రాన్ వెనకాల జర్మనీ కానీ, అట్లాగే మన గ్రేట్ బ్రిటన్ కానీ, వీళ్ళందరూ కూడా యూరోపియన్ యూనియన్ గట్టిగా మాట్లాడుతుంది. చాలా సంతోషం అది. ఇప్పుడు అమెరికా ఒంటరి పాట అయింది. ఇప్పటికైనా తెలివి చేసుకుంటారో లేదో నాకు తెలియదు. అమెరికా సమాజంలో సార్ ఎట్లయితే నిరసన ప్రదర్శనలు ప్రపంచంలో మిగతా చోట్ల ఇతర దేశాల మీద జరుగుతున్నాయో, అమెరికాలో ప్రజలు ట్రంప్కు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్నారు. బుద్ధి లేదు అతనికి. ఇక ఈ 3 సంవత్సరాలు ఎట్లా భరించాలంటే 3 సంవత్సరాల్లో దిగిపోతానని ఈ సందేశం ఇస్తున్నాడు. రేపు కనుక గెలవకపోతే మధ్యంతర ఎన్నికల్లో నన్ను దించేస్తారు, కాబట్టి నన్ను గెలిపించండి. ఏమైనప్పటికీ ప్రపంచం చాలా ప్రమాదంలో ఉందండి. ఇట్లాంటి పిచ్చోని చేతిలో రాయబెట్టుకున్నారు. ఆయుధాలన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి, అత్యంత అధునాతన ఆయుధాలు. ఏ దేశం మీద అంటే ఆ దేశం మీద దాడులు చేసే పరిస్థితి ఉంది. కాబట్టి మనము జాగ్రత్తగా ఉంటూ మన ప్రయోజనాల్ని కాపాడుకుంటూ మన దేశం యొక్క అభివృద్ధి చూడాలా. నాకు బాధ ఏంటంటే చాబార్ అది ఏది మన నౌకా కేంద్రం వదిలిపెట్టినారు మనోళ్ళు. అది మాత్రం నష్టం దేశానికి. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా జాగ్రత్తగా ట్రంప్ ఒత్తిడికి లొంగకుండా ఈ దేశం బలపడాలా, మనం అభివృద్ధి కావాలా. మంచి సందర్భం, యూరోపియన్ యూనియన్తో మనకు సంబంధాలు పెరుగుతున్నాయి కాబట్టి మనం కొత్త మార్కెట్ పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని భారత ప్రభుత్వం యొక్క విదేశాంగ నీతి ఉండాలనేది నా అభిప్రాయం. అయితే డాక్టర్ తులసిరెడ్డి గారు ఇంకో మాట, నిన్న రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ మాట్లాడారు. వాళ్ళిద్దరి మధ్య వ్యాపారంతో మాకేంటి సంబంధం, పైగా అమెరికాకి ఇదేం కొత్త కాదు, ఇదివరకు కూడా వాళ్ళు అలాస్కాని కొన్నారు. ఆ దుగ్ధ అయితే ప్రెసిడెంట్ పుతిన్లో ఉంది. ఎందుకంటే వాళ్ళు ఉత్తిపుణ్యానికి పోగొట్టుకున్నారు, అలాస్కాని చాలా చౌకగా పోగొట్టేసుకున్నారు. అంటే ఇది ఇప్పటి మాట కాదులేండి, 1862లోనే దే పర్చేజ్డ్ అలాస్కా. అలాగే వర్జిన్ ఐలాండ్స్ కొనేసి దాని అంతకుముందు పేరు వేరు కొనేసుకున్నారు. చాలా అంటే త్రో అవే ప్రైసెస్, $25,000 మిలియన్, $12,000 మిలియన్ ఇలా కొనేసుకున్నారు. సో ఇప్పుడు వాళ్ళు ఏదో గ్రీన్లాండ్ కొనుక్కుంటే మాకు వచ్చిన నష్టం ఏంది, పోయి ఆయన అడగండి అన్నాడు పుతిన్. ఇలా అంటాం అంటే పుతిన్కిను ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కి ఉన్న వ్యక్తిగత స్నేహం వల్ల అలా అన్నాడా, లేకపోతే వ్యూహాత్మకంగా ఆయన వ్యాఖ్యలు చేశాడని మనం అనుకోవచ్చునా తులసిరెడ్డి గారు? నేను అనుకోవడము వ్యూహాత్మకంగానే. అక్కడ మెయిన్గా రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో, సరే ఉక్రెయిన్కు అమెరికా సహాయంతో యూరోపియన్ కంట్రీస్ పక్కన ఉండే కంట్రీస్ కదా ఉక్రెయిన్కు, కాబట్టి యూరోపియన్ కంట్రీస్కు అమెరికాకు ఆ యొక్క గ్యాప్ వచ్చేసి ఎక్కువ చేసేదానికి ఆ వ్యూహాత్మకంగా నా అభిప్రాయం. అమెరికాకు యూరోపియన్ కంట్రీస్కు వీళ్ళు డెన్మార్క్కు సపోర్ట్గా యూరోపియన్ కంట్రీస్ ఆ గ్యాప్ను
ఎక్కువ చేయాలనే ఉద్దేశంతో బహుశా ఆయన అమెరికా మీద ప్రేమ కాదు కానీ యూరోపియన్ కంట్రీస్కు ఆయన అమెరికాకు మధ్య గ్యాప్ ఎక్కువ చేయడానికి ఆ ఉద్దేశంగా మాట్లాడచ్చు. దానికి ఆ ఎగ్జాంపుల్స్ చెప్పిండొచ్చు అనుకుంటాను. కాబట్టి యూరోపియన్ కంట్రీస్ మీద ప్రేమ కాదు, డెన్మార్క్ ప్రేమ కాదు, రష్యా అమెరికా మీద ప్రేమ కాదు, వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఎక్కువ పెట్టడమే పుతిన్ ఉద్దేశం అనుకుంటా. బహుశా ఇది వ్యూహాత్మక అనుకుంటాను నేను. ఇంకొకటి సార్, అంటే వాస్తవంగా ఏంటంటే ఇప్పటిదాకా ఎవరినైతే బూచిగా చూపించి ఉక్రెయిన్ మీద నుంచి రష్యా మీదకి దండయాత్ర చేయించాలని అమెరికా భావించిందో, ఇప్పుడు ఆ బూచి ఉక్రెయిన్ వెనకాల లేదు, నాటో లేదు, అసలు నాటోనే ఉందో లేదో తెలియని పరిస్థితి ఇప్పుడు. అంటే ఫిజికల్గా ఉన్నట్టు బహుశా రేపో మాపో అది డిస్మాంటిల్ అయినా అవ్వచ్చు. ఎన్నాళ్ళు మేము నీకు కప్పం కట్టుకుంటూ ఉంటాం, మేమన్నా బానిసలమా అని ఒకవైపు నాటో అడుగుతోంది, 27 దేశాల యూరోపియన్ యూనియన్ కూటమి అడుగుతోంది. ఆమె మాట్లాడారు, యూరోపియన్ యూనియన్ కూటమి ప్రెసిడెంట్ రేపు వస్తున్నారు మన అతిథి రిపబ్లిక్ డేకి. మరుసటి రోజు మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోబోతున్నాం. కావలసిన మినహాయింపులు చేయాల్సిన ఇవ్వాల్సిన సౌకర్యాలు అన్నీ ఇస్తూ భారత మార్కెట్ని యూరోపియన్ యూనియన్ క్యాప్చర్ చేయడం అనేది ట్రంప్ గొంతులో పచ్చి వెలక్కాయ పడేలా చేసింది. సో ఇంత హ్యూజ్ మార్కెట్ని మెడకాయ మీద తలకాయ ఉన్నాడు ఎవడు వదులుకోడు, కానీ ట్రంప్ వదులుకుంటున్నాడు. దాన్ని కరెక్ట్గా ఒడిసిపట్టుకుంది యూరోపియన్ యూనియన్. ఈరోజు మన ప్రోడక్ట్స్ అవసరం యూరోపియన్ యూనియన్కి చాలా ఉన్నది. మనం కూడా నింపాదిగా ఉన్నాం, మన విదేశీ వ్యవహారాలు ఎక్కడా తొణకుండా బెనకుండా. అమెరికా రాయబారి చూడండి, ఏడాది పాటు అమెరికా రాయబారి లేడు. ఆయన వచ్చిన తర్వాత ఆయన హెంచ్మెన్ గోర్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. పెడితే ఆయన వచ్చేసి ఆర్బీఐ గవర్నర్ దగ్గరికి వెళ్ళి బెదిరిస్తాడు. అంటే బయటికి చెప్పర్లేండి, మా డాలర్ తోటే మీరు వ్యాపారాలు చేయాలి, డాలర్ని కాదని రూపీతోటి లేకపోతే ఆయా దేశ రూబులతోటి వ్యాపారాలు చేస్తేమో ఒప్పుకోవాలి. ఆయన రాయబారి ఏమన్నా ఉంటే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్కి ప్రోటోకాల్ ప్రకారం ఒక అర్జీ పెట్టుకోవాలి. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఒప్పుకున్న తర్వాత మినిస్టర్ ఫర్ ఫైనాన్స్ తోటి మాట్లాడచ్చు, మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ తోటి మాట్లాడచ్చు. ఎవరితో పడితే వెళ్ళి ఆడితో కలిసేయటం, మాట్లాడేయటం, బెదిరించడం. అంటే ట్రంప్ అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ అనమాట ఈయన, ఈ గోర్. ఈ వ్యవహారాలన్నింటినీ చూస్తే యూరోపియన్ యూనియన్ రేపు మనతో డీల్ కుదుర్చుకుంటే అమెరికా పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు మనం కూడా వచ్చేసి ఇష్యూ బేస్డ్ గా పోవాల్సిందే. మనము ఈవెన్ అమెరికాతో కానీ, యూరోపియన్ కంట్రీస్తో కానీ, రష్యాతో కానీ మనము ఇష్యూ బేస్డ్ గా పోవాలా. ఇప్పుడు టోటల్ గా అమెరికాను అపోజ్ చేయడము, టోటల్ గా యూరోపియన్ కమ్యూనిటీ ఈ రోజున్న పరిస్థితి వల్ల రేపు ఉండదు. కాబట్టి మన ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ఇష్యూ బేస్డ్ గా దేంట్లో మనకు ఉపయోగం అవుతుంది వాళ్ళ యాంగిల్లో వాళ్ళు ఆలోచిస్తారు. ముందుగానే నేను చెప్పినట్టు ఆయన ఓపెన్ గానే నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం అని చెప్పాడు, నేను వాణి వ్యాపారిని కాబట్టి వ్యాపార దృక్పథంతో ఆలోచిస్తారు. ఆయన ఆ వ్యాపార దృక్పథం సామధాన దండోపాయాలు ప్రయోగిస్తాడు. ఆ వ్యాపారం చేసేటప్పుడు భయపనిచ్చి కొంత, నెగోషియేషన్ కొంత, మోసం కొంత అన్ని చేస్తారు. కాబట్టి మనము దాని దృష్టిలో పెట్టుకొని మనకు ఏమాత్రము నష్టం లేకుండా ఉంటుంది లేదా ప్రయోజనం ఉంటుంది అనే యాంగిల్లో వచ్చేసి అమెరికాతో కానీ, ఈవెన్ యూరోపియన్ కమ్యూనిటీతో కానీ మనం, ఎందుకంటే ఈ రోజు ఏదో అని చెప్పేసి మనం పూర్తిగా వాళ్ళని అనుకోవాల్సిన అవసరం లేదు, ఈవెన్ వేరే కంట్రీస్ కూడా. కాబట్టి ఇష్యూ బేస్డ్ గా పోవాలని అభిప్రాయం. ఇన్ జనరల్ కాకుండా, ఇన్ జనరల్ గా వాళ్ళ వ్యతిరేకము వీళ్ళు అనుకూలము అనే యాంగిల్ కాకుండా ఇష్యూ బేస్డ్ గా పోతే మన ప్రయోజనాలు. ఎందుకంటే మీరు చెప్పినట్టు 147 కోట్ల మార్కెటింగ్ అనేది ఇది ప్రపంచంలో ఏ దేశానికైనా కానీ మన మార్కెటింగ్ అనేది చాలా అవసరం కదా. ఏ ప్రోడక్ట్కైనా కానీ, దేనికైనా కానీ ఇక్కడ ముందు అమ్మేవాడు ఉండొచ్చు కానీ కొనేవాడు ఉంటేనే కదా అమ్మేవాడు వచ్చేసి సాగు తెచ్చుకుంటుంది. కాబట్టి ఇక్కడ ఇంత జనాభా ప్రపంచంలో 800 కోట్లలో 140 కోట్లు ఇన్నే ఉన్నప్పుడు న్యాచురల్ గా వచ్చేసి ఏ ఫీల్డ్కైనా మార్కెటింగ్ ఏ రంగంలో చేసుకోవాలనుకున్నా డెఫినెట్ గా కొనేవాడు అవసరం. కాబట్టి మనం ఏ కంట్రీ అయినా బెదిరించేది కూడా వచ్చేసి వాళ్ళ లాభం కోసము చూసాం భయపడతారేమో అనే బెదిరిస్తారు. భయపడుకుంటే బేరానికి వస్తారు, ఇంకా కావాలంటే స్నేహహస్తం అందిస్తారు. కాబట్టి ఇవన్నీ టెక్నిక్స్ ఉపయోగిస్తారు. బట్ మనం కూడా వచ్చేసి దాంతోనే కటాఫ్ అని కాకుండా ఆ ఇష్యూ మనకు ఉపయోగపడితే చేసుకోవాలి, లేకుంటే మనం బైపాస్ చేయాలా. ఆ విధంగా పోతే బాగుంటుందని నా అభిప్రాయం. రైట్. గఫూర్ గారు, 1867లో రష్యా చాలా అమాయకంగా వాళ్ళ ప్రాంతం అలాస్కాని జస్ట్ $7.2 మిలియన్, అంటే ఇప్పుడు మనకి తక్కువ కావచ్చు కానీ అప్పటికి అది ఎక్కువ అయి ఉండొచ్చు, అమ్మేసింది. 1917లో డెన్మార్క్ తన ఆధీనంలో ఉన్న వర్జిన్ ఐలాండ్స్, అంతకుముందు వేరే పేరు ఉండేది, వీళ్ళు కొనుక్కున్న తర్వాత పేరు మార్చుకున్నారు, అమ్మేసింది. సో ఇలా ఈ కొనుగోళ్ళు అమ్మకాలు అనేవి అమెరికా చేసే వ్యాపారంలో భాగం కాబట్టి పెద్దగా నేను ఇన్వాల్వ్ అవసరం లేదు.
నేను మాట్లాడాల్సిన సందర్భము లేదని చెప్పేసి పుతిన్ వ్యాఖ్యానించారు. నాకెందుకో డాక్టర్ తులసిరెడ్డి గారు అంటే పుతిన్ వ్యూహాత్మకంగా మాట్లాడారనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? కరెక్ట్ అండి. ఇప్పుడు సార్ ఒకటి ఎవరి ప్రయోజనం వాళ్ళకి, స్నేహాలు జ్ఞానాలు ఏం పనికిరావు సార్. స్నేహం వ్యక్తిగత స్నేహాలు ఏం పనికిరావు. రాజ్యాల మధ్య జరిగేటివి ప్రతిదీ ప్రయోజనాలే. కాబట్టి ఇప్పుడు రష్యా ప్రయోజనం ఏమిటి? ఉక్రెయిన్ నాటోలో భాగంగా ఉండి దేశం మీద యుద్ధాన్ని తలపడుతుంది. రష్యా కూడా బాగా నష్టపోయింది. ఉక్రెయినే కాదు, రష్యా కూడా బాగా నష్టపోయింది. దీనికి అంతా ఏమిటి? నాటో ప్లస్ అమెరికా. బైడెన్ ఉన్నప్పుడు నాటోకు పూర్తిగా సహకరిస్తూ వచ్చాడు. ట్రంప్ వచ్చిన తర్వాత కొంత రిజర్వేషన్ పాటించాడు. అందుకోసం ఈ యూరోపియన్ యూనియన్ అండ్ అమెరికా వీళ్ళ మధ్య తగాదా ఎంత పెరిగితే అంత మంచిది అనేటువంటిది సహజంగా పుతిన్కు ఉంటుంది. అయితే నేరుగా చెప్పకుండా మాకేం సంబంధం లేదు, మీరు కొనుక్కోండి, మీరు మా దేశానికి ఏం సంబంధం లేదని చెప్పడం ద్వారా వారి మధ్య వైరుధ్యాన్ని పెంచడానికి ప్రయత్నం చేశాడు అనేటువంటిది నాకు కూడా అనిపిస్తుంది. తులసిరెడ్డి గారు చెప్పింది అది కరెక్ట్. అది పోతే రెండవది, వాసుదేవన్ గారు, ప్రపంచంలో యుద్ధాలన్నీ మార్కెట్ కోసం జరిగేటివే సార్. యుద్ధాలు ఊరికే జరగవు, యుద్ధాలన్నీ మార్కెట్ కోసమే. కాబట్టి ఇప్పుడు 140 కోట్ల మార్కెట్ అమెరికా వదులుకోవడము అంటే అమెరికాకు చాలా నష్టం అండి. అందుకోసం రేపు వచ్చేవాడు ఇంకో రకమైన టాక్టిక్స్తో వస్తాడేమో, లేదా ఈలోగా బెదిరించడం కాకుండా సంధి చేసుకునే ప్రయత్నం కూడా చేస్తారు. ఎందుకంటే మనకు వాళ్ళకి మధ్య చర్చలు జరుగుతున్నాయి, వ్యాపార ఒప్పందం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. అమెరికా సెనేటర్స్ ఒత్తిడి ఉంది, ఏదో రకంగా ఇండియాతో ఒప్పందం చేసుకోవాలి అని. ఇండియాలో కూడా బలమైన లాబీ ఉందండి, ప్రో అమెరికన్ లాబీ ఇండియాలో కూడా బలంగా ఉంది. కాబట్టి ఈ ఒత్తిళ్లు ఎవరి మీద ఎట్లా పనిచేస్తాయో లాస్ట్కి ఏమో చూడాలి. నా పాయింట్ ఏమంటే, భారతదేశం తన ప్రయోజనాలు ఎట్లయితే ఇప్పుడు రష్యా తన ప్రయోజనాల కోసం ఈ ఎత్తుగడలు వేస్తుందో, మనం కూడా మన ప్రయోజనాల కోసం మనం గట్టిగా ఉండాలి. అదే సమయంలో నిజమైన మిత్రుల్ని పోగొట్టుకోవద్దు సార్. నిజమైన మిత్రుడు, ఇప్పుడు రష్యా నిజమైన మిత్రుడు అనుకున్నాం మనం. చైనాతో కొన్ని సమస్యలు ఉన్నా కానీ ఒక పెద్ద దేశం అది పక్కనే ఉంది మనకు. కాబట్టి ఇటువంటి ఎత్తుగడలు తీసుకొని మనం మన ప్రయోజనాన్ని కాపాడుకునేటువంటి పద్ధతిలో ఎదగడం మనకు చాలా అవసరం. ఆ రకంగా టఫ్ స్టాండ్తో ఉండాలి ఒప్పందంలో. ఇప్పుడు పల్సెస్ దిగుమతి చేసుకోమంటాడు, వాడు పాలు దిగుమతి చేసుకోమంటున్నాడు. వాని మొత్తం చెత్త అంతా మన్నెత్తి మీద పడిస్తే మనం ఎందుకు ఒప్పుకోవాలా? మనకు పాడి ఇండస్ట్రీ మనకు చాలా పెద్దది. పాడి పరిశ్రమ మనం ఇతర మీద ఆధారపడాల్సిన పని లేదు. అట్లాగే మిగతా విషయాలు కూడా అమెరికాతో జాగ్రత్తగా ఒప్పందం చేసుకోవాలన్నది నా పాయింట్. డాక్టర్ తులసిరెడ్డి గారు, గాజా పునరుద్ధరణ కోసం ఏర్పాటు చేసిన ఒక అంతర్జాతీయ వ్యవస్థ అంటే, ఈయన ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ అంటే ఐక్యరాజ్య సమితిని అమెరికా రాజ్య సమితిగా మార్చేసే ప్రక్రియ మొదలెట్టాడు. అసలు దాన్ని అంగీకరించట్లేదు, దాన్ని గుర్తించట్లే. ఆయన అమెరికా అని కూడా అంటలా, నేను అంటున్నాడు. ఐలోకి వచ్చేసాడు, వీలోంచి. సరే, అది ఇప్పుడు లార్వా దశ, ప్యూపా దశ, కోశస్థ దశ లాగా ఇప్పుడు ఆయన కోశస్థ దశ దాకా వచ్చాడు. తర్వాత సీతాకోచల ఎగిరిపోవటమే. సో ఈ విపరీతం ఎక్కడి దాకా వెళ్ళిందనే దానికి పాకిస్తాన్ని తీసుకొచ్చి గాజా ఆ పీస్ బోర్డులో పెట్టాడు. ఆ గాజా పీస్ బోర్డే అక్కడేదో ఏదో హాలిడే రిసార్ట్ కట్టుకుంటానికి అని చెప్పేసి ఉన్న అన్ని దేశాలని మీరందరూ తలో $1 బిలియన్ ఇవ్వండి. దాని దగ్గరే మ్యాక్రోన్కి ఈయనకి గొడవ వచ్చింది. ఇస్తే మాకేం చేస్తాను, నువ్వు వ్యాపారం చేయొచ్చు, మేము అడగకుండా వచ్చి మేమేమన్నా ఆడియన్స్ గ్యాలరీలో కూర్చోవాలా, నువ్వు పెత్తనం చేస్తావా అని నిలదీశాడు. ఆ ప్రైవేట్ మెసేజ్ ఏదో పెడితే ఈయన పబ్లిక్లో పెట్టేశాడు. అమెరికన్ ప్రెసిడెంట్కి, సార్ మన దేశాలతో విభేదాలు ఉండొచ్చు కాక, స్టాల్ వర్డ్స్ టవరింగ్ పర్సనాలిటీస్ అమెరికా ప్రెసిడెంట్గా పనిచేశారు, ప్రెసిడెంట్గా చేశారు. ఎంత హుందా అయిన వ్యవహారాలు రాజకీయాల్లో నడిపారో మనకు తెలుసు. ఆ దేశాల మధ్య విభేదాల విషయం వచ్చినప్పుడు కూడా వాళ్ళు ప్రవర్తించిన తీరు, వ్యవహరించిన తీరు మనకు తెలుసు. ఈవెన్ హెన్రీ కిస్సింజర్కి ఇందిరాగాంధీకి మధ్య విభేదాలు వచ్చిన అప్పుడు కూడా మనం ఎలా మాట్లాడాము, ఇందిరమ్మ ఎట్లా మాట్లాడింది, ఆయన ఎలా మాట్లాడాడు, ప్రపంచం మొత్తం చూసింది. వాళ్ళకన్నా ఈయనేమి తురుమ్ ఖాన్ కాదు కదా, ఏం మాట్లాడతాడు. పాకిస్తాన్ని తీసుకొచ్చి పెడితే ఇజ్రాయెల్ ఇట్ హాస్ డినైడ్. పాకిస్తాన్ అసలు నన్ను కంట్రీగానే గుర్తించలేదు, నా కంట్రీ దగ్గరలో గాజాలో వచ్చే నువ్వు కట్టే హాలిడే రిసార్ట్కి పాకిస్తాన్ ఎట్టా పిలుస్తావని అడిగాడు. పాకిస్తాన్ ఇజ్రాయెల్ చేత బలవంతంగా సంతకం పెట్టించాడు. అసలు ఇదేంటి ఈ ప్యారలల్ వ్యవస్థలు, ప్యారలల్ ఇన్స్టిట్యూషన్స్ ఏర్పాటు చేయడం వెనక ఆయన ఉద్దేశం ఏంటి? ఆయన అల్లుడికి పాకిస్తాన్లో వ్యాపారం ఉంది కాబట్టి తీసుకొచ్చి పాకిస్తాన్ని బోర్డులో పెట్టేస్తాడా? ఇప్పుడు అనే ఓపెన్గా చెప్పాడు కదా, గాజాలో వచ్చేసి చూడు ఎంత అద్భుతంగా ఉందో తీర ప్రాంతము, ఇక్కడ ఆకాశ హర్మాలు నిర్మిస్తా
అని చెప్పేసి ఓపెన్ గా వచ్చేసి ఆయన ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయబోతున్నాము గాజాలో అని చెప్పి దానికి శాంతి మండలి అని చెప్పేసి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి శాంతి మండలి అని ఒకటి పెట్టి మనము యాక్చువల్గా ఏదన్నా ఒకటి ట్రస్ట్ ఏర్పాటు చేసే ఓన్ ట్రస్ట్ ఏర్పాటు చేసే దానికి కొంత సభ్యులు పెట్టుకుంటారు కదా, ఆ టైప్ లో వచ్చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసినట్టు మీరు చెప్పినట్లు. ఇంకా నిజంగా శాంతి కోసం అయితే ఐక్యరాజ్య సమితి ఉంది కదా, నువ్వు ఐక్యరాజ్య సమితి ద్వారా వచ్చేసి శాంతి కోసం ప్రయత్నం చేసే ఆల్రెడీ ఒక సంస్థ ఉంది కదా, నువ్వు ఐక్యరాజ్య సమితిని వీకెండ్ చేయడము, దాన్ని పట్టించుకోకపోవడము. రెండవది ఇక్కడ ఈవెన్ అమెరికా అనేది కాకుండా మీరు చెప్పినట్లు ట్రంప్ ఈడ శాంతి మండలిలో అమెరికా కాదు ట్రంప్ వచ్చేసి రేపు ఆయన ట్రంప్ అధ్యక్షుడిగా దిగిపోయినా కానీ ఆయనే దానికి శాంతి మండలికి అంటే ఈడ స్పష్టంగా వచ్చేసి ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసము ఏర్పాటు చేసినట్టు ఇది. కాబట్టి దాన్ని వాళ్ళకు కొన్ని దేశాలు ఇంకా చిన్న చిన్న దేశాలు వాళ్ళకు గత్యంతరం లేక అమెరికాకు భయపడి చేసి కొన్ని దేశాలు ఒక 30 దేశాలేమో ఉన్నట్టుంది. కొన్ని దేశాలు వచ్చేసి ఓపెన్ గా వ్యతిరేకించే, కొన్ని తటస్థంగా అంటే వ్యతిరేకించినట్టే. ఇప్పుడు పెద్ద దేశాలన్నీ చైనా, రష్యా, భారత్, తర్వాత సింగపూరు, ఇటలీ, జర్మనీ, ఈవెన్ యూరోపియన్ కమ్యూనిటీ వచ్చేసి వీళ్ళందరూ వ్యతిరేకించి దానికి తటస్థంగా ఉన్నారంటే వ్యతిరేకించినట్లు. ఇంకా ఓపెన్ గా వ్యతిరేకించింది మీరు చెప్పినట్టు ఫ్రాన్స్, నార్వే, స్వీడన్, బ్రిటన్, బెల్జియం కూడా బెల్జియం ప్రైమ్ మినిస్టర్ అద్భుతంగా మాట్లాడారు సార్. మాట్లాడి నీకు ఎల్లవేళలా మేము బానిసలం కాదు, నువ్వు వెళ్తుంటే నీ వెనకాల నువ్వు వేసుకున్న గౌన్ ఇలా ఎత్తుకొని తిరగటానికి నీ